తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మే నెలలో తులారాశి వారికి అష్టమ స్థానమందు గురుడు, శని పంచమ స్థానమందు, అలాగే రాహు కుజులు షష్ఠ స్థానమందు, కేతు ఏ స్థానమందు సంచరించడం వల్ల ఆరోగ్యం, ఆదాయం, సంపద మొదలైన అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అష్టమ గురుని ప్రభావం వల్ల చేసే పనుల్లో అడ్డంకులు రావడం, అలాగే విపత్తులు సంభవించడం, వివాదాలు ఏర్పడడం, కొంతవరకు రుణ బాధలు కలిగే అవకాశం ఉండడం, రావలసినటువంటి బాకీలు రాకపోవటం, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడడం, ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగనే శని పంచమ స్థానంలో కుంభరాశిలో సంచరించడం వలన కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. సంతానం వలన సుఖశాంతులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కష్టపడి చదువులో ఉన్నత స్థితిని పొందుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకి చాలా పట్టుదల, శ్రద్ధ అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకైతేనేమి, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకైతేనేమి అన్ని విధాలుగా యోగదాయంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అన్ని రకములటువంటి వ్యాపారస్తులకి లాభదాయకంగానే ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకి ముఖ్యంగా మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. తర్వాత రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి కాలం, ప్రజల్లో మంచి గౌరవం, ఆదరం ఉంటుంది. విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కళాకారులు ఉన్నవారికి గురుబలం లేనందున అవకాశములు తక్కువగా ఉన్నప్పటికీ గాయని గాయకులకు, సాంకేతిక నిపుణులకు కొంత మేర బాగుండే అవకాశం ఉంటుంది. తరువాత స్త్రీలకు కుటుంబంలో, బంధువులో మంచి గౌరవం ఉంటుంది. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. చిత్తా నక్షత్రం 3-4 పాదముల వారికి తండ్రి ద్వారా సంక్రమించినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్ని ఆర్థికమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది. స్వాతి నక్షత్రం వారు సర్వత్రా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త చాలా అవసరం. విశాఖ నక్షత్రం వారికి 1, 2, 3 పాదముల వారికి కుటుంబంలో గౌరవం, సంతానం ద్వారా శాంతి, సౌఖ్యం ఉంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త చాలా అవసరం. ఈ తులారాశి వారు గురుగ్రహానికి జపం చేయించుకోవడం, అలాగే కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ మే నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరికొన్ని మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.